వాగ్దానాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుభవిస్తున్నారు. కానీ దేవుని మాట వినలేదట. ధర్మశాస్త్రం అంటే వాక్యం, ధర్మం, ధర్మవిధి, న్యాయ విధి అనే దానిని కూడా వారు అనుసరించలేదట. మూడవది, ఆజ్ఞాపించినటువంటి వాటిలో 100 చెబితే ఒక్కటి కూడా పాటించలేదంటండి. ఎంత విచిత్రం అండి! ఇది ఎంత మంచిగా మన జీవితాలకు అర్థం పడుతుందో చూడండి. ఒకవేళ మనము కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా ఇంకనూ దేవుని యొక్క మాటను మనం వినకపోతున్నామేమో, వారి విషయంలో మనకు అదే కనిపిస్తుంది. ఏ తీర్మానం చేసుకున్నావో వాటిలో ఎన్నిటిని మనం అనుసరిస్తూ ఉన్నాము, ఎన్నిట్లో నుండి మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుని మాటను వినకపోతున్నామో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటూ ఉందాం.